హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే కొత్తగా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. టుడే వీడియోలో మనం జనవరి మంత్ నుండి జూన్ 2021 దాకా ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డ్స్ అయితే చూద్దాం. సో మంత్ వైజ్గా అవార్డ్స్ని అయితే కవర్ చేద్దాం. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు అందరూ కూడా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో మొట్టమొదటిగా జనవరి మంత్లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. ఎయిమ్స్ భువనేశ్వర్ రిసీవ్స్ ద కాయకల్ప్ అవార్డ్ ఫర్ ద థర్డ్ టైం. మనకి ఎయిమ్స్ భువనేశ్వర్ వచ్చి మూడోసారి కాయకల్ప్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, బిశ్వజిత్ చటర్జీ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎట్ ద 51st ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI. 51వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో బిశ్వజిత్ చటర్జీకి ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్, శ్యామ్ శ్రీనివాసన్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద ఫెడరల్ బ్యాంక్, ఈజ్ ద బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద 2019-20. శ్యామ్ శ్రీనివాసన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO ఆఫ్ ఫెడరల్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో 2019-20 సంవత్సరానికి సంబంధించి బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్, నిఖిల్ శ్రీవాస్తవ, ఏ యంగ్ ఇండియన్ మ్యాథమెటిషియన్, హ్యాస్ బీన్ విన్నర్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ 2021 మైకేల్ అండ్ షీలా హెల్డ్ ప్రైజ్ అలాంగ్ విత్ ద టూ అదర్ డానియల్ ఆలన్ మరియు స్పిల్మ్యాన్ యాడమ్ మార్కస్. భారతీయ యువ గణిత శాస్త్రజ్ఞుడైన నిఖిల్ శ్రీవాస్తవ వచ్చి ప్రతిష్టాత్మక 2021 మైకేల్ మరియు షీలా హెల్డ్ ప్రైజ్ విజేతగా అయితే ఎంపిక అవడం జరిగింది. సో ఆయనతో పాటుగా ఇంకొక ఇద్దరు కూడా ఈ అవార్డుకి ఎన్నికయ్యారు. వాళ్ళు ఎవరు అంటే డానియల్ ఆలన్ మరియు స్పిల్మ్యాన్ యాడమ్ మార్కస్. నెక్స్ట్, ఐకా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విన్స్ ద ఫస్ట్ UN ఉమెన్ 2020 ఏషియా పసిఫిక్ WEP రీజనల్ అవార్డ్. మనకి ఐకా ఇండియా వచ్చి ప్రైవేట్ లిమిటెడ్ మొట్టమొదటి UN ఉమెన్ 2020 ఏషియా పసిఫిక్ WEP ప్రాంతీయ అవార్డుకి అయితే ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్, స్కోచ్ ఛాలెంజర్ అవార్డ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నెన్స్. పాలనలో మనకి పారదర్శకత చూపించినందుకు గాను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు స్కోచ్ ఛాలెంజర్ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ హానర్ విత్ ద సాహిత్య గౌరవ్ సమాన్ 2021 బై హిందీ రైటర్స్ గిల్డ్ ఆఫ్ కెనడా. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఎవరైతే ఉన్నారో ఈయనకు సాహిత్య గౌరవ్ సమాన్ 2021తో హిందీ రైటర్స్ గిల్డ్ ఆఫ్ కెనడా అయితే సత్కరించడం జరిగింది. నెక్స్ట్, అజీమ్ ప్రేమ్జీ, డాక్టర్ దేవి శెట్టి చూజన్ ఫర్ ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూరు అవార్డ్స్. ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూరు అవార్డ్స్కు మనకి విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ మరియు డాక్టర్ దేవి శెట్టి కూడా ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్, రాజేంద్ర కుమార్ భండారీ విన్స్ ద సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2021. రాజేంద్ర కుమార్ భండారీకి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2021 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, రామ్ టెంపుల్ టేబుల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆన్ రిపబ్లిక్ డే విన్స్ ద ఫస్ట్ ప్రైజ్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి రిపబ్లిక్ డే పీరియడ్ అనేది నిర్వహిస్తారు కదా, డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మనకి ఆ పీరియడ్లో పాల్గొంటూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన రామ్ టెంపుల్ పట్టిక ఏదైతే ట్యాబ్యూ ఉందో దీనికి మొట్టమొదటి బహుమతి అయితే రావడం జరిగింది. నెక్స్ట్, మేఘాలయ స్టేట్ విన్స్ ద నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఎలక్టరల్ ప్రాక్టీసెస్ 2020. మేఘాలయ రాష్ట్రానికి ఉత్తమ ఎన్నికల సాధనకు సంబంధించి 2020 జాతీయ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్, 51 ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వాస్ హెల్డ్ ఇన్ పనాజీ, గోవా. 51వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మనకి పనాజీ, గోవాలో అయితే జరిగింది. ఇది 51వ ఎడిషన్. బంగ్లాదేశ్ వాజ్ ద కంట్రీ ఆఫ్ ఫోకస్ ఎట్ ద ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో మనకి బంగ్లాదేశ్ అయితే ఫోకస్ కంట్రీగా అయితే నిలవడం జరిగింది. అలాగే మనకి ఇందులో అవార్డ్స్ చూసుకున్నట్లయితే గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ వచ్చి ఇంటూ ద డార్క్నెస్ చిత్రం గెలుచుకుంది. సిల్వర్ పీకాక్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ మేల్ వచ్చి చున్చాన్ లియో సైలెంట్ ఫారెస్ట్ చిత్రానికి గెలుచుకున్నారు. అలాగే సిల్వర్ పీకాక్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ఫీమేల్ వచ్చి మనకి జోఫియా స్టాఫీజ్ ఐ నెవర్ క్రై చిత్రానికి గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, సిల్వర్ పీకాక్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ వచ్చి చిన్ నిన్ కో సైలెంట్ ఫారెస్ట్ చిత్రానికి గాను గెలుచుకున్నారు. అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చి కామిన్ కాలేవ్ ఫిబ్రవరి చిత్రానికి, స్పెషల్ మెన్షన్ అవార్డు వచ్చి కృపాల్ కాలిటా బ్రిడ్జ్ చిత్రానికి, ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ ఇందాక చూసాం కదా బిశ్వజిత్ చటర్జీ, అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి విక్టోరియా స్టొరారో, అలాగే ICFT యునెస్కో గాంధీ అవార్డు వచ్చి అమీన్ నయాఫ్ 200 మీటర్స్ చిత్రానికి గాను గెలుచుకోవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మనకి ముఖ్యమైన అవార్డ్స్ అనేవి.
ఓకే. నెక్స్ట్ వినోద్ కుమార్ యాదవ్, చైర్మన్ అండ్ సీఈఓ ఆఫ్ రైల్వే బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిసీవ్డ్ ద ఎమినెంట్ ఇంజనీర్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2020 ఫర్ కాంట్రిబ్యూషన్ టువార్డ్స్ మోడరైజేషన్ అండ్ రీఫార్మ్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్. మనకి అప్పట్లో రైల్వే బోర్డ్స్ చైర్మన్ మరియు సీఈఓగా వినోద్ కుమార్ యాదవ్ గారు ఉండేవారు కదా. ఇప్పుడు సునీత్ శర్మ గారు అప్డేట్ అయితే అయ్యారు. సో ఈయనకు మనకు ఎమినెంట్ ఇంజనీర్ అవార్డు అయితే మనకి ఆయన చేసిన కంట్రిబ్యూషన్, మనకి మోడరైజేషన్ రీఫార్మ్స్ రైల్వేలో ఏవైతే ఆయన చేసిన వాటికి ఉన్నాయో వాటికి సంబంధించి ఎమినెంట్ ఇంజనీర్ అవార్డు అయితే లభించడం అయితే జరిగింది. Next, Bajaj Auto recently became the world's valuable two-wheeler company and also become the first two-wheeler manufacturer ever to cross the market cap value of over 1 lakh crore. బజాజ్ ఆటో కంపెనీ వచ్చి ప్రపంచంలో విలువైన ద్విచక్ర వాహన సంస్థగా అయితే నిలవడం జరిగింది. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువలో చూసుకుంటే 1,00,000 కోట్లకు పైగా దాటిన మొట్టమొదటి ద్విచక్ర వాహన తయారీదారుగా అయితే అవతరించింది. ఓకే, వరల్డ్ వాల్యుబుల్ టూ వీలర్ కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది అంటే బజాజ్ ఆటో. అలాగే మనకి 1 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్ టూ వీలర్ కంపెనీగా కూడా, మనకి మ్యానుఫ్యాక్చర్ కంపెనీగా కూడా బజాజ్ ఆటో అయితే నిలిచింది. సో నెక్స్ట్ మనకి ఫిబ్రవరి మంత్లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. సో జనవరి మంత్లో మనకి పద్మ అవార్డ్స్ ఇలాంటి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా. అలాగే మనకి ఆస్కార్ అవార్డ్స్ కానీ, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇలాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ అన్నీ కూడా నేను సపరేట్గా వీడియోస్ చేశాను. సో ఫిల్మ్ అవార్డ్స్ మనకి అన్నీ కూడా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, ఆస్కార్ ఇలా ఏవైతే ముఖ్యమైన అవార్డ్స్ ఉన్నాయో, బాఫ్టా అవార్డ్స్ ఇవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో ఫిల్మ్ అవార్డ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది, అలాగే మనకి పద్మ అవార్డ్స్ ఇలాంటి ముఖ్యమైన అవార్డ్స్ ఏదైనా సపరేట్ వీడియోస్ చేస్తే కనుక ఆ వీడియో లింక్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చెక్ చేసుకోండి. మళ్ళీ వాటిని ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయట్లేదు. సో నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ అవార్డ్స్లోకి వెళ్ళినట్లయితే మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఫ్రమ్ సైదిపేట హరికృష్ణన్ వార్ అమాంగ్ 14 పీపుల్ హూ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ద 4th edition ఆఫ్ ద ఎలర్ట్ బీయింగ్ అవార్డ్ 2020 బై ద ఎన్జిఓ ఎలర్ట్ ఫర్ దేర్ గుడ్ సమర్థన్ వర్క్. మనకి ఎలర్ట్ అనే ఎన్జిఓ చేత ఎలర్ట్ బీయింగ్ అవార్డ్స్ 2020కి సంబంధించి ఎవరు ఎన్నికయ్యారు అంటే సంగీత కంపోజర్, మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మరియు సైదాపేట సామాజిక కార్యకర్త అయిన హరికృష్ణన్ అయితే ఇద్దరు కూడా ఎన్నికవడం అయితే జరిగింది. రాబర్ట్ అర్విన్, an Australian wildlife photographer, has won the first prize in the Wildlife Photographer of the Year People Choice Award contest. Robert won the award for the image titled Bushfire, which is the picture of devastating Australian bushfire in 2020. మనకి రాబర్ట్ ఇర్విన్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రేలియన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ఇతనికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పీపుల్ చాయిస్ అవార్డు అయితే లభించడం జరిగింది. ఇందులో మొట్టమొదటి బహుమతిని అయితే గెలుచుకున్నారు. సో ఈయనకి అవార్డు దేనికి వచ్చింది అంటే 2020లో వినాశకరమైన ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్ యొక్క చిత్రం, బుష్ ఫైర్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియాలో మనకి 2020లో బుష్ ఫైర్ అనేది అయితే రావడం జరిగింది కదా. సో పొదల్లా ఉంటాయి మనకి అడవి టైప్లో, ఇవన్నీ కూడా తగలబడిపోవడం జరిగింది. ఈ బుష్ ఫైర్ చిత్రాన్ని తీసినందుకు గాను రాబర్ట్కు ఈ అవార్డు అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ BIAL ఆర్ కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు. సో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కానీ, లేదా ఆ ఎయిర్పోర్ట్ని కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు అని కూడా పిలుస్తారు, రెండు ఒకటే. హ్యాస్ బ్యాగ్డ్ ద గ్లోబల్ రికగ్నిషన్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్స్ వాయిస్ ఆఫ్ ద కస్టమర్ అవార్డ్. మనకి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ లేదా కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మనకి విమానాశ్రయ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ యొక్క వాయిస్ ఆఫ్ ది కస్టమర్ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ తమిళ ఫిలిం Kunzangal has won the Tiger Award at the 50th edition of International Film Festival, Rotterdam 2021. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోతర్దామ్ 2021లో 50వ ఎడిషన్ ఏదైతే ఉందో ఇందులో తమిళ చిత్రం కుంజంగల్ వచ్చి టైగర్ అవార్డును అయితే గెలుచుకుంది. నెక్స్ట్ తెలంగాణ బేస్డ్ మానస వారణాసి హ్యాస్ crowned as the winner of VLCC Femina Miss India World 2020. VLCC Femina Miss India World 2020 యొక్క విజేతగా తెలంగాణకు చెందిన మానస వారణాసి అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే మనకి హర్యానాకు చెందిన మనికా సోక్యాంద్ ఫ్రమ్ హర్యానా మిస్ గ్రాండ్ ఇండియా 2020 అయితే ఎన్నికవడం జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్కి చెందిన మన్యా సింగ్ ఉత్తరప్రదేశ్ వచ్చి మిస్ ఇండియా 2020 యొక్క రన్నర్అప్గా అయితే నిలిచారు. నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ రిసీవ్డ్ ద బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీ 2021. ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీ 2021 ఢిల్లీ పోలీసులు అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ థియోటర్ భాస్కరన్ వోన్ ద శాంచురీ లైఫ్ టైమ్ సర్వీస్ అవార్డ్ 2020. థియోటర్ భాస్కరన్కు అబరానీయంకు సంబంధించి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, శాంచురీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2020 అయితే లభించింది. నెక్స్ట్ హైదరాబాద్ హ్యాస్ రికగ్నైజ్డ్ ద 2020 ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ బై ద యునైటెడ్ నేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ ద ఆర్బోర్ డే ఫౌండేషన్. ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO వచ్చి ఆర్బోర్ డే ఫౌండేషన్కు సంబంధించి హైదరాబాద్ను 2020 యొక్క ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా అయితే గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్ఫర్డ్ ద స్కోచ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్కోచ్ ముఖ్యమంత్రి అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది.
నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ అవార్డెడ్ ద బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఆల్సో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఎట్ ద 29th గ్లోబల్ హెచ్ఆర్డి కాంగ్రెస్ అవార్డ్ 29వ గ్లోబల్ హెచ్ఆర్డి కాంగ్రెస్ అవార్డులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మానవ వనరుల ఉత్తమ సేవా ప్రదాత మరియు ఎక్సలెన్స్ ఇన్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ కొరకు ఉత్తమ సంస్థ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నేమ్స్ ద అంజలి భరద్వాజ్ ఫర్ యాంటీ కరప్షన్ అవార్డ్. అవినీతి నిరోధక పురస్కారానికి బైడెన్ పరిపాలన అంజలి భరద్వాజ్ని అయితే ఎన్నిక చేసింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు రిసీవ్ ద గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ అవార్డ్. ప్రపంచ శక్తి పర్యావరణ నాయకత్వ పురస్కారాన్ని మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ మార్చ్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. 78th గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021, 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021లో మనకి బెస్ట్ పిక్చర్ ఉత్తమ చిత్రం వచ్చి నోమాడ్ ల్యాండ్. ఓకే, నోమాడ్ ల్యాండ్ వచ్చి ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. దీని యొక్క దర్శకుడు మనకి డైరెక్టర్ ఎవరు అంటే చోలే జావో. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్, ఓకే, ఉత్తమ దర్శకురాలు అవార్డు వచ్చి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నోమాడ్ ల్యాండ్ చిత్రానికి సంబంధించి చోలే జావో ఎవరైతే ఉన్నారో సో ఈమె మనకి బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకురాలుగా ఎన్నికైంది. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బై అన్ యాక్టర్ ఇన్ ఏ మోషన్ పిక్చర్ డ్రామా. ఓకే, బెస్ట్ పర్ఫార్మెన్స్ బై యాక్టర్ ఇన్ మోషన్ పిక్చర్ డ్రామాలో మనకి చాడ్విక్ బోస్మన్ అయితే గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ బై యాక్ట్రెస్ ఇన్ మోషన్ పిక్చర్ డ్రామా ఉత్తమ నటి అవార్డు వచ్చి మనకి ఆండ్రాయిడ్ అయితే గెలుచుకోవడం జరిగింది. బెస్ట్ టెలివిజన్ సిరీస్ డ్రామాలో ద క్రౌన్ అయితే ఎన్నికైంది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు రిసీవ్ ద సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ అవార్డ్. సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అందుకోనున్నారు. నెక్స్ట్ బీహారీ పురస్కార్ 2020 టు బి అవార్డెడ్ టు మోహన్ కృష్ణ బోహ్రా. మనకి బీహారీ పురస్కార్ 2020ను మోహన్ కృష్ణ బోహ్రాకి అయితే ప్రదానం చేయడం జరిగింది. సో ఈయనకు ఏ పుస్తకానికి అవార్డు వచ్చింది అంటే తస్లీమా సంఘర్ష్ ఔర్ సాహిత్య. ఓకే, కేకే బిర్లా ఫౌండేషన్ అయితే అవార్డు ఇస్తుంది. సో తస్లీమా సంఘర్ష్ ఔర్ సాహిత్య పుస్తకానికి గాను ఈయన ఈ అవార్డుకి అందుకున్నారు. అవార్డు ఎవరు ఇస్తారు అంటే కేకే బిర్లా ఫౌండేషన్. నెక్స్ట్ ద హిందూ గ్రూప్ won the 2 gold and 2 silver at the South Asian Digital Media Awards given by WAN IFRA World Association of News Publishers, cumulating it being named the champion publisher. మనకి WAN IFRA వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పబ్లిషర్స్ ఇచ్చిన సౌత్ ఏషియన్ డిజిటల్ మీడియా అవార్డులో హిందూ గ్రూప్ వచ్చి 2 స్వర్ణ 2 సిల్వర్ పథకాలను అయితే గెలుచుకుంది. నెక్స్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ అగైన్ ఎమర్జ్డ్ యాజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏసీఐ రిపోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డ్ 2020 ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఓవర్ 40 million passengers per annum. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏసీఐ యొక్క విమానాశ్రయ సేవా నాణ్యత ఏఎస్క్యూ అవార్డు 2020లో మనకి 40 మిలియన్కు పైగా ప్రయాణికుల విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా అయితే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ కోనేర్ హంపి హ్యాస్ ఓన్ ద బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఓకే, మనకి బీబీసీ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి కోనేర్ హంపి గెలుచుకున్నారు. అలాగే మనకి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి మను బాకర్. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి అథ్లెటిక్ అంజు బాబీ జార్జ్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి కోనేర్ హంపి, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి మను బాకర్, జీవితకాల సాధన అవార్డు జీవితకాల సాధన అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మనకి అథ్లెటిక్ అంజు బాబీ జార్జ్ అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ విల్ బి హానర్డ్ విత్ ద అవార్డ్ బై ద ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఆర్చివ్స్ FIAF. అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ యాక్టర్కి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఆర్చివ్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ప్రెజెంటెడ్ ద బ్యాటన్ ఆఫ్ హానర్ టు కిరణ్ బేడి. మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కిరణ్ బేడికి బ్యాటన్ ఆఫ్ హానర్ అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ అమాంగ్ టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ 2020. టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు 2020లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ 63rd గ్రామీ అవార్డ్ 2021 రికార్డ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి మనకి ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ బై బిల్లీ ఎలిష్. మనకి 63వ గ్రామీ అవార్డ్స్ అయితే చాలా ఉంటాయి. ఈ 2021 63 గ్రామీ అవార్డులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అవార్డు వచ్చి రికార్డ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ బై బిల్లీ ఎలిష్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డు 2020లో భాగంగా ఇందులో కూడా చాలా అవార్డ్స్ అయితే ఉంటాయి. సో మనకి వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్ పోయిట్రీకి సంబంధించి అరుంధతి సుబ్రహ్మణ్యన్ అయితే అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఓకే, సాహిత్య అకాడమీ అవార్డు 2020 గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్ మనకి రచనకు గాను అరుంధతి సుబ్రహ్మణ్యం అయితే అవార్డు గెలుచుకున్నారు. నెక్స్ట్ కౌశల్య శంకర్ హానర్డ్ విత్ ద ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ 2021 అవార్డ్. మనకి 2021 అంతర్జాతీయ మహిళా కరేజ్ అవార్డుతో కౌశల్య శంకర్ అయితే సత్కరించబడడం జరిగింది.
నెక్స్ట్ వ్యాస సమాన్ 2020 విన్నర్ వచ్చి శరద్ పాగ్రే ఫర్ హిస్ నవల్ పట్లీపుత్రకి సామాగ్రి. ఓకే, మనకి వ్యాస సమాన్ 2020 విజేత వచ్చి శరద్ పాగ్రే. ఆయన రాసిన నవల పట్లీపుత్రకి సామాగ్రి కోసం ఈ అవార్డుకి అయితే ఎన్నికయ్యారు. ఈ వ్యాస సమాన్ అవార్డుని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే కేకే బిర్లా ఫౌండేషన్. నెక్స్ట్ ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ రిసీవ్డ్ ద అవార్డ్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్. మనకి ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి పనిచేయడానికి గొప్ప ప్రదేశంగా మనకి బెస్ట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ సింగర్ ఆశా భోస్లే విల్ బి హానర్ విత్ ద ప్రెస్టీజియస్ మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2020. ఆశా భోస్లే సింగర్ వచ్చి 2020 సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టాత్మక మహారాష్ట్ర భూషణ్ అవార్డుతో సత్కరించబడ్డారు. నెక్స్ట్ మహేంద్రగిరి ఓన్ ద ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డ్. అంతర్జాతీయ రేంజర్ అవార్డు మనకి మహేంద్రగిరి గెలుచుకోవడం జరిగింది. మహేందర్గిరి. నెక్స్ట్ గాంధీ పీస్ ప్రైజ్ 2019 విన్నర్ సుల్తాన్ కబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్. ఓకే, సుల్తాన్ కబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ వచ్చి 2019 సంవత్సరానికి సంబంధించి అవార్డు గెలుచుకోవడం జరిగింది ఆఫ్ ఓమెన్. ఇతను ఓమెన్ దేశానికి సంబంధించిన పర్సన్. అలాగే 2020 సంవత్సరానికి సంబంధించి ఎవరు గెలుచుకున్నారు అంటే బంగబంధు షేక్ ముజీబర్ రెహమాన్. బంగబంధు షేక్ ముజీబర్ రెహమాన్ వచ్చి 2020కి, 2019కి సంబంధించి సుల్తాన్ కబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ ఓమెన్కి సంబంధించిన పర్సన్ గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. సో నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మనకి ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం వీక్లీలో చూసినవి. అలాగే మనకి మంత్ వైజ్గా కూడా టాపిక్ వైజ్ రివిజన్ చేసుకుంటాం కదా, అంటే ఆల్రెడీ 2 times మనం ఆల్రెడీ చదివినవే మళ్ళీ ఒకసారి మనకి టోటల్ 6 monthsలో రివిజన్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ సరస్వతి సమాన్ 2020 విన్నర్ మరాఠీ ఆటర్ డాక్టర్ శరణ్ కుమార్ లెంబ్లే ఫర్ హిస్ బుక్ సనాతన్. సరస్వతి సమాన్ 2020 అవార్డు వచ్చి మరాఠీ రచయిత అయిన డాక్టర్ శరణ్ కుమార్ లెంబ్లే అయితే గెలుచుకోవడం జరిగింది ఆయన రాసిన పుస్తకం సనాతన్ కోసం. సో ఇది కూడా మనకి సరస్వతి సమాన్ కూడా కేకే బిర్లా ఫౌండేషన్ అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సుమన్ చక్రవర్తి హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద 30th జీడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. మనకి సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి సుమన్ చక్రవర్తికి 30వ జీడీ బిర్లా అవార్డుకి అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓకే, తెలుగులో ఒక్కొక్కసారి ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటాయి, సో గమనించండి. సో ఈ అవార్డు కూడా మనకి కేకే బిర్లా ఫౌండేషనే మనకి ఈ జీడీ బిర్లా అవార్డుని కూడా ప్రదానం చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఒకసారి మనకి కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ప్రదానం చేసే అవార్డ్స్ ఒకసారి మనం రివిజన్ చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా వ్యాస్ సమాన్ అవార్డు వచ్చి మనకి 2020కి సంబంధించి శరద్ పాగ్రే గెలుచుకున్నారు కదా, నేను పట్లీపుత్రకి సామాగ్రి గెలుచుకున్నారు. అలాగే సరస్వతి సమాన్ అవార్డు విన్నర్ 2020కి సంబంధించి మరాఠీ రైటర్ శరణ్ కుమార్ లింబ్లే ఆయన రాసిన సనాతన పుస్తకానికి. బీహారీ పురస్కార్ 2020 వచ్చి మనకి మోహన్ కృష్ణ బోహ్రే ఆయన రాసిన తస్లీమా శంకర్ చౌర్ సాహిత్యకి సంబంధించి గెలుచుకున్నారు. అలాగే జీడీ బిర్లా అవార్డు వచ్చి సుమన్ చక్రవర్తి గెలుచుకోవడం అయితే జరిగింది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఈ 4 కూడా మనకి కేకే బిర్లా ఫౌండేషన్ అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రజనీకాంత్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు బి హానర్డ్ విత్ ద 51st దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ ఫర్ 2019. ఓకే, మనకి రజనీకాంత్ వచ్చి 2019 సంవత్సరానికి సంబంధించి 51వ దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో సత్కరించబడడం జరిగింది. నెక్స్ట్ మ్యాగీ ఓఫెరల్స్ హ్యామ్నెట్ విన్స్ ద బుక్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ ఫిక్షన్. మ్యాగీ ఓఫెరల్ యొక్క హ్యామ్నెట్ విమర్శకుల అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆల్ఫర్డ్ ఆహో ఓన్ ద 2020 అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ ఏసియం ట్యూరింగ్ అవార్డ్. మనకి ఆల్ఫర్డ్ ఆహో 2020 సంవత్సరానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ ఏసియం ట్యూరింగ్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ దేవి శంకర్ అవస్థి అవార్డ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ టు ద జర్నలిస్ట్ అండ్ క్రిటిక్ అశుతోష్ భరద్వాజ్. దేవి శంకర్ అవస్థి అవార్డు మనకి ఎవరు గెలుచుకున్నారు అంటే అశుతోష్ భరద్వాజ్ మనకి జర్నలిస్ట్ అండ్ క్రిటిక్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జ్యూటీ చంద్ సెలెక్టెడ్ ఫర్ ద ఇనాగ్రల్ ఛత్తీస్గఢ్ వెన్నీ అవార్డ్. ప్రారంభ ఛత్తీస్గఢ్ వెన్నీ అవార్డుకు జ్యూటీ చంద్ అయితే అథ్లెటిక్ ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్ గుణిత్ బొంగా కన్ఫర్డ్ విత్ ద నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ హానర్. నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని మనకి గుణిత్ బొంగాకి అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ బిజినెస్ టైకూన్ యూసఫ్ అలీ ఎంఏ గెట్స్ ద టాప్ సివిలియన్ అవార్డ్ ఇన్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇండియన్ బిజినెస్ టైకూన్ అయిన యూసఫ్ అలీ ఎంఏకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో టాప్ సివిలియన్ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ రీసెంట్లీ presented the AICTE Leelavati Awards 2020 in New Delhi. The awards are presented based on the theme Women Empowerment. కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్ నిశాంక్ ఇటీవల 2020 సంవత్సరానికి సంబంధించి AICTE లీలావతి అవార్డును న్యూఢిల్లీలో ప్రదానం చేయడం జరిగింది. సో ముఖ్యంగా మహిళా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ అనే అంశంపై అవార్డు అయితే ప్రదానం చేశారు. ఈ విన్నర్స్ అయితే చాలామంది ఉన్నారు, సో అందుకే చెప్పట్లేదు. నెక్స్ట్ బాఫ్టా అవార్డుకి సంబంధించి నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను, మనకి ఫిలిం అవార్డ్స్ ప్లేలిస్ట్ లింక్లో మీరు చూసుకోవచ్చు.
అలాగే మనకి 93rd అకాడమీ అవార్డ్స్, దీన్ని ఆస్కార్ అవార్డ్స్ అని కూడా అంటారు. ఇది కూడా ఆ ప్లేలిస్ట్‌లో ఉంటుంది. అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ వాస్ రీసెంట్లీ అవార్డెడ్ ద సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్. న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్కు ఇటీవల సర్ రిచర్డ్ హ్యాడ్లీ పథకం అయితే లభించింది. నెక్స్ట్ స్పానిష్ సిటీ ఆఫ్ సెవిల్లా విల్ హోస్ట్ ద 22nd లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్. స్పానిష్ నగరం సెవిల్లా వచ్చి 22వ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుని అయితే నిర్వహించనుంది. నెక్స్ట్ మరాఠీ ఫిలిం పుగ్లా విన్స్ ద బెస్ట్ ఫారిన్ ఫీచర్ అట్ మాస్కో ఫిలిం ఫెస్టివల్. మరాఠీ చిత్రం అయిన పుగ్లా మాస్కో ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ విదేశీ ఫీచర్ చిత్రంగా ఎన్నికైంది. నెక్స్ట్ రాబర్ట్ బెనిగ్నీ విల్ బి రిసీవింగ్ ద గోల్డెన్ లైన్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ద 78th వెన్నిస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. 78వ వెన్నిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రాబర్టో బెనిగ్నో జీవిత సాధనకు సంబంధించి గోల్డెన్ లైన్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ విజన్ ఆల్మార్క్ 2021 అవార్డ్స్లో చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ వచ్చి 2010కి సంబంధించి విజన్ ఆల్మార్క్ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 10గా గెలుచుకోవడం జరిగింది. మనకి ఒక్కొక్క డికేట్కి ఒక్కొక్క క్రికెటర్ని అయితే సెలెక్ట్ చేశారు. మొత్తం మురళీధరన్ వచ్చి ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2000స్కు, సచిన్ టెండూల్కర్ వచ్చి ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 1990స్కు, కపిల్ దేవ్ వచ్చి ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 1980s కింద అయితే ఎన్నికయ్యారు. అలాగే విజన్ ఆల్మార్క్ 2021 అవార్డ్స్లో మనకి బెన్ స్టోక్ ఇంగ్లాండ్ వచ్చి లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా, బెత్ మోనీ ఆస్ట్రేలియా వచ్చి లీడింగ్ ఉమెన్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్గా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ కిరణ్ పోలార్డ్ వచ్చి లీడింగ్ T20 క్రికెటర్ ఇన్ ద వరల్డ్గా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ రుమానా సింహా సెహగాల్ ఫ్రమ్ హైదరాబాద్ వోన్ ద నెల్సన్ మండేలా అవార్డ్ హ్యూమటేరియన్ అవార్డ్ 2021. హైదరాబాద్కి చెందిన రుమానా సింహా సెహగాల్ వచ్చి 2021 సంవత్సరానికి సంబంధించి నెల్సన్ మండేలా ప్రపంచ మానవతా పురస్కారాన్ని అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్ ఓన్ ద ఈ పంచాయత్ అవార్డ్. ఈ పంచాయత్ అవార్డు మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే గెలుచుకుంది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. జపాన్ ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ హానర్ టు బెంగళూరు టీచర్ శ్యామల గణేష్. జపాన్ ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ బెంగళూరు టీచర్ శ్యామల గణేష్కి అయితే అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సినిమా ఇంట్రడ్యూస్డ్. సినిమాలో ఎక్సలెన్స్ కోసం సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అయితే ప్రవేశపెట్టారు. నెక్స్ట్ మెరియా రెస్సా కాన్ఫర్డ్ విత్ ద యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2021. యునెస్కో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ బహుమతి 2021ని మనకి మరియా రెస్సా అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ సింగర్ పింక్ విల్ బి హానర్డ్ విత్ ఐకాన్ అవార్డ్ అట్ ద 2021 బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్. సింగర్ పింక్కు 2021 సంవత్సరానికి సంబంధించి బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులో ఐకాన్ అవార్డుతో సత్కరించడం జరిగింది. గీతా మిట్టల్ టు బి అవార్డెడ్ ద ఎయిర్లైన్ పచెత్ గ్లోబల్ విజన్ అవార్డ్. మనకి ఎయిర్లైన్ ప్యాచ్ గ్లోబల్ విజన్ అవార్డును గీతా మిట్టల్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ అనుపమ్ ఖేర్ విన్స్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ అట్ ద న్యూయార్క్ సిటీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. న్యూయార్క్ నగర అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అనుపమ్ ఖేర్ ఉత్తమ నటుడు అవార్డును అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ తహీరా కుతుబుద్దీన్ ఫస్ట్ ఇండియన్ టు ఓన్ ద అరబ్ వరల్డ్ నోబెల్ ప్రైజ్. అరబ్ ప్రపంచ నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడిగా తహీరా కుతుబుద్దీన్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ IREDA హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ విత్ ద గ్రీన్ ఊర్జా అవార్డ్. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ మనకి IREDA ఏదైతే ఉందో గ్రీన్ ఊర్జా అవార్డుని అయితే గెలుచుకుంది. ఇండియన్ ఆరిజిన్ శకుంతల హర్క్ సింగ్ విన్స్ ద వరల్డ్ ఫుడ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2021. భారతీయ సంతతికి చెందిన శకుంతల హర్క్ సింగ్ 2021 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ ఆహార అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. మెక్సికో ఆండ్రియా మేజా హ్యాస్ బీన్ క్రౌన్ విత్ ద 69th మిస్ యూనివర్స్ 2020 అవార్డ్. మనకి మెక్సికో అయిన ఆండ్రియో మెజా వచ్చి 69వ మిస్ యూనివర్స్ 2020గా కిరీటం దక్కించుకోవడం జరిగింది. నాగాలాండ్ కన్జర్వేనిస్ట్ నుక్లు పోమ్ గెట్స్ ద ప్రెస్టీజియస్ వైట్లీ అవార్డ్ 2021. నాగాలాండ్ పరిరక్షణాధికారి అయిన నుక్లు పోమ్ వచ్చి ప్రతిష్టాత్మక విట్లీ అవార్డు 2021 అయితే గెలుచుకోవడం జరిగింది. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ NBA has announced the creation of new award కరీం అబ్దుల్ జాబర్ సోషల్ జస్టిస్ ఛాంపియన్ అవార్డ్. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వచ్చి కరీం అబ్దుల్ జాబర్ సోషల్ జస్టిస్ ఛాంపియన్ అవార్డుని అయితే గెలుచుకున్నారు. ఇంటర్నేషనల్ ఇన్విజిబుల్ గోల్డ్ మెడల్ ఆఫ్ ద ఇయర్ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ విత్ ద యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. మనకి ఇంటర్నేషనల్ ఇన్విజిబుల్ గోల్డ్ మెడల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి మనకి విద్యాశాఖ మంత్రి అయిన డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ కోబ్రైంట్ ఇండక్టెడ్ ఇంటూ పోస్ట్మస్లీ ఇంటూ ద బాస్కెట్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్. మనకి అమెరికా ఫుట్బాలర్ అయిన కోబ్రైంట్ మరణాంతరం బాస్కెట్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి అయితే ప్రవేశించడం జరిగింది.
సురేష్ ముకుంద్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద యాన్యువల్ వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డ్ 2020. సురేష్ ముకుంద్ వచ్చి మనకి వార్షిక వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డు 2020కి అయితే గెలుచుకోవడం జరిగింది. ఈ విధంగా అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా సురేష్ ముకుంద్ అయితే మనకి నిలవడం జరిగింది. నెక్స్ట్ నేషనలిస్ట్ జేఎన్ గుడాల్ విన్స్ ద 2021 టెంపుల్టన్ ప్రైజ్ ఫర్ హిజ్ లైఫ్స్ వర్క్. మనకి ప్రకృతి శాస్త్రవేత్త అయిన జేఎన్ గుడాల్ జీవిత సాధన కోసం 2021 టెంపుల్టన్ బహుమతిని అయితే గెలుచుకున్నారు. హాకీ ఇండియా హ్యాస్ ఓన్ ద ప్రెస్టీజియస్ ఎటియన్ గ్లిచిచ్ అవార్డ్. మనకి హాకీ ఇండియా ప్రతిష్టాత్మకమైన ఎటియన్ గ్లిచిచ్ అవార్డుని అయితే గెలుచుకుంది. నెక్స్ట్ స్పైస్ హెల్త్ హ్యాస్ ఓన్ ద గోల్డ్ అవార్డ్ ఎట్ ద 2021 ఏషియా పసిఫిక్ స్టీవ్ అవార్డ్ ఫర్ ద మోస్ట్ వాల్యుబుల్ మెడికల్ ఇన్నోవేషన్. మనకి స్పైస్ హెల్త్ 2021 ఏషియా పసిఫిక్ స్టీవ్ అవార్డులో మోస్ట్ వాల్యుబుల్ మెడికల్ ఇన్నోవేషన్ కోసం బంగారు అవార్డుని అయితే గెలుచుకుంది. నెక్స్ట్ ఐఏఎస్ వికే పాండ్యన్ టు రిసీవ్ ద ఎఫ్ఐహెచ్ ప్రెసిడెంట్స్ అవార్డ్. మనకి ఎఫ్ఐహెచ్ ప్రెసిడెంట్ అవార్డును ఐఏఎస్ వికే పాండ్యన్ అయితే గెలుపొందారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద రొడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డ్. మనకి రొడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అయితే నిలిచారు. వెటరనరీ ఇండియన్ కెమిస్ట్ సిఎన్ఆర్ రావు రిసీవ్స్ ద 2020 ఇంటర్నేషనల్ ఈఎన్ఐ అవార్డ్. వెటరనరీ ఇండియన్ కెమిస్ట్ అయిన సిఎన్ఆర్ రావు 2021 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ ఈఎన్ఐ అవార్డును అయితే గెలుపొందడం జరిగింది. నోబెల్ లారెంట్ అమర్త్య సేన్ కాన్ఫర్డ్ విత్ ద స్పెయిన్స్ టాప్ అవార్డ్. నోబెల్ గ్రహీత అయిన అమర్త్య సేన్ స్పెయిన్ యొక్క టాప్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. తమిళ మూవీ సేతుమాన్ కరిష్మా దూబ్ బిట్టు విన్ ద అవార్డ్ ఎట్ ద ఇఫ్క్లా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజల్స్. తమిళ చిత్రమైన సేతుమాన్ మరియు కరిష్మా దూబే యొక్క బిట్టు రెండు చిత్రాలు కూడా మనకి ఇఫ్క్లా AIFFLA అంటే ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజల్స్లో అవార్డును అయితే గెలుచుకున్నాయి. షాజీ ఎన్ఎం fondly called as the Chuberman of Kerala has been awarded the India Biodiversity Award 2021. కేరళకు చెందిన చూబర్మ్యాన్ అని పిలువబడే షాజీ ఎన్ఎంకు భారత జీవ వైవిధ్య అవార్డు 2021 అయితే లభించింది. సో నెక్స్ట్ జూన్ 2021లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. WHO హానర్స్ డాక్టర్ హర్షవర్ధన్ ఫర్ ఎఫర్ట్స్ ఇన్ టొబాకో కంట్రోల్. మనకి పొగాకు నియంత్రణలో చేసిన కృషికి గాను డాక్టర్ హర్షవర్ధన్ను WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే సత్కరించడం జరిగింది. నెక్స్ట్ ఉతాజాజ్ గాడ్ జోర్డాన్ క్లర్క్సన్ హ్యాస్ ఓన్ ద 2020-21 కియా NBA సిక్స్త్ మ్యాన్ అవార్డ్. ఉతాజాజ్ గాడ్ జోర్డాన్ క్లర్క్సన్ వచ్చి 2020-21 సంవత్సరానికి సంబంధించి కియా NBA సిక్స్త్ మ్యాన్ అవార్డుని అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ నితిన్ రాకేష్ అండ్ జెర్రీ విండ్ విన్స్ ద ఇంటర్నేషనల్ బిజినెస్ బుక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2021. మనకి నితిన్ రాకేష్ మరియు జెర్రీ విండ్ వచ్చి ఇంటర్నేషనల్ బిజినెస్ బుక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2021 అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2021 విన్నర్ ఫ్రెంచ్ ఆథర్ డేవిడ్ డియోప్ ఫర్ హిజ్ నవల్ నైట్ ఆల్ బ్లడ్ ఈస్ బ్లాక్. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2021ని మనకి ఎవరు గెలుచుకున్నారు అంటే ఫ్రెంచ్ రచయిత అయిన డేవిడ్ డియోప్ గెలుచుకోవడం జరిగింది. ఆయన రాసిన నవల నైట్ ఆల్ బ్లడ్ ఈస్ బ్లాక్ అనే నవలకు గాను ఈ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్కి అయితే మనకి డేవిడ్ డియోప్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ థామస్ విజయన్ విన్స్ ద నేచర్ TTL ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2021. థామస్ విజయన్ మనకి నేచర్ TTL ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జింబాంబియన్ నవలిస్ట్ సిడ్సీ దిగరెంబా విన్స్ ద పెన్ ప్రింటర్ ప్రైజ్ 2021. జింబాంబే నవల రచయిత అయిన సిడ్సీ దిగరెంబా పెన్ ప్రింటర్ ప్రైజ్ 2021 అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ ఇండియా తిలోత్తమ షోమ్ విన్స్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ అట్ UK ఏషియా ఫిల్మ్ ఫెస్టివల్. మనకి UK ఏషియా ఫిల్మ్ ఫెస్టివల్లో భారత నటుడు తిలోత్తమ షోమ్ వచ్చి ఉత్తమ నటుడు అవార్డుని అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ RS సోదీ కాన్ఫర్డ్ విత్ ద ఏషియా పసిఫిక్ ప్రొడక్టివిటీ ఛాంపియన్ అవార్డ్. మనకి అమూల్కి చెందిన RS సోదీ ఏషియా పసిఫిక్ ఉత్పాదక ఛాంపియన్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ DBS టాప్స్ ద ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ బ్యాంక్స్ లిస్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ బ్యాంక్ జాబితాలో DBS బ్యాంక్ అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. 2021 పులిట్జర్ ప్రైజ్ 2021 సంవత్సరానికి సంబంధించి పులిట్జర్ బహుమతి అయితే మనకి ఈ పులిట్జర్ ప్రైజ్ చాలా డిఫరెంట్ కేటగిరీస్లో చాలా అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇంపార్టెంట్ కేటగిరీస్ చూసినట్లయితే పబ్లిక్ సర్వీస్ వచ్చి ద న్యూయార్క్ టైమ్స్, ఫిషన్ కేటగిరీలో ద నైట్ వాచ్మెన్ బై లూయిస్ ఎడ్రిచ్ వచ్చి అవార్డుని అయితే అందుకున్నారు. నెక్స్ట్ IIT రూర్కీ ప్రొఫెసర్ శైలాష్ కోవింద్ గన్పులే బ్యాగ్స్ ద NSG అవార్డ్ ఫర్ బ్లాస్ట్ రెసిస్టెంట్ హెల్మెట్. IIT రూర్కీ ప్రొఫెసర్ అయిన శైలాష్ కోవింద్ గన్పులే బ్లాస్ట్ రెసిస్టెంట్ హెల్మెట్ను కనిపెట్టినందుకు గాను NSG అవార్డుని అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ లారెన్స్ అండ్ టర్బో ఇన్ఫోటెక్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్ ఆఫ్ ద ఇయర్ బై ద స్నోఫ్లేక్. లారెన్స్ అండ్ టర్బో ఇన్ఫోటెక్ కంపెనీ స్నోఫ్లేక్ చేత గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్ ఆఫ్ ద ఇయర్గా గుర్తించబడింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్
ఫెమిలియల్ ఫారెస్ట్రీ విన్స్ ద ప్రెస్టీజియస్ యునైటెడ్ నేషన్ అవార్డ్. పర్యావరణ సంస్థ అయిన ఫెమిలియల్ ఫారెస్ట్రీ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ అవార్డు అయితే గెలుచుకుంది. నెక్స్ట్ సుమిత్రా మహాజన్ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డ్. సుమిత్రా మిత్రా వచ్చి ప్రతిష్టాత్మక యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డుతో సత్కరించబడడం జరిగింది. సో ఈమె డెంటల్లో నానో టెక్నాలజీలు కనిపెట్టినందుకు గాను మనకి ఈ అవార్డుకి అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఓపెన్ సొసైటీ ప్రైజ్ ఫర్ 2021 హ్యాస్ బీన్ అవార్డెడ్ టు కేకే శైలజ. 2021 సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఓపెన్ సొసైటీ బహుమతిని కేకే శైలజకి అయితే ప్రదానం చేయడం జరిగింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీ విన్స్ ద రికగ్నైజేషన్ ఆఫ్ ఇండియా బెస్ట్ ఎంప్లాయర్ అమాంగ్ నేషన్ బిల్డర్స్ 2021. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నేషన్ బిల్డర్స్ 2021లో భారతదేశం యొక్క ఉత్తమ యజమానుల గుర్తింపును అయితే అందుకోవడం జరిగింది. ఓకే, ఇండియా బెస్ట్ ఎంప్లాయర్ అమాంగ్ నేషనల్ బిల్డర్స్ 2021లో ఏ సంస్థ మనకి రికగ్నైజేషన్ సాధించింది అంటే ఎన్టీపీసీ. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ద ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్స్ రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ హానర్ ఇన్ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చి విమానాశ్రయ కౌన్సిల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ యొక్క విమానాశ్రయ సేవ నాణ్యతలో ఎక్సలెన్స్ గౌరవాన్ని అయితే పొందింది. ఫ్రెంచ్ నాన్ ఫిక్షన్ ఆథర్ ఇమాన్యుల్ కరారే విన్స్ ద టాప్ స్పానిష్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియస్ లిటరేచర్ అవార్డ్. మనకి ఫ్రెంచ్ నాన్ ఫిక్షన్ రచయిత ఇమాన్యుల్ కరారో టాప్ స్పానిష్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియస్ లిటరేచర్ అవార్డుని అయితే గెలుచుకున్నారు. ఆర్కే సబర్వాల్ హ్యాస్ హానర్డ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ మంగోలియా ద ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్. ఆర్కే సబర్వాల్కు మంగోలియాకి సంబంధించి ఏదైతే అత్యున్నత పౌర పురస్కారం మంగోలియా దేశానికి సంబంధించి ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ ఉందో దీన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జర్నలిస్ట్ పాల్గుమి సైనాథ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఫుకుయోకా గ్రాండ్ ప్రైజ్ ఫర్ 2021. జర్నలిస్ట్ పాల్గుమి సైనాథ్కు 2021 సంవత్సరానికి సంబంధించి ఫుకుయోకా గ్రాండ్ ప్రైజ్ అయితే లభించింది. స్మార్ట్ సిటీ అవార్డ్స్ 2020లో మనకి చాలా డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్మార్ట్ సిటీ అవార్డ్స్లో మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్ చూసినట్లయితే మనకి స్టేట్ కేటగిరీలో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్గా ఉత్తరప్రదేశ్, అలాగే యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతం కేటగిరీలో చండీగఢ్ అయితే మనకి అవార్డ్స్ అయితే అందుకున్నాయి. సో ఇది మనకి జనవరి మంత్ నుండి జూన్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి. సో కొన్ని స్పెషల్ అవార్డ్స్ లైక్ పద్మ అవార్డ్స్ కానీ, ఫిల్మ్ అవార్డ్స్లో ఆస్కార్ అవార్డ్స్, బాఫ్టా అవార్డ్స్ కానీ ఇటువంటి పెద్ద అవార్డ్స్కి సంబంధించి నేను ఆల్రెడీ సపరేట్గా వీడియోస్ అప్లోడ్ చేశాను కాబట్టి వాటిని మళ్ళీ ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయట్లేదు. ఆ వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి చూడాలనుకుంటే కనుక అక్కడ క్లిక్ చేసి మీరైతే చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం, కామెంట్ చేయడం, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ ఏదో ఒక సోషల్ మీడియా యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో కానీ లేదా మీ ఫ్రెండ్స్కి కానీ వీడియోస్ని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ యాప్లోకి కానీ వెళ్ళి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ డిజిపీఎస్ అప్డేట్స్ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేసినట్లయితే ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే పొందుతారు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.